సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో పింఛన్లు, రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోనక్కర్లేదు. పింఛన్లు, రైతు భరోసా స్కీములకు పాత లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వీటిపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని కూడా స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రైతు బంధు, ఆసరా పింఛన్లు పొందుతున్న వారి వివరాలు సర్కారు దగ్గర ఉన్నాయని, వీటికి గతంలో లబ్ధి పొందిన వాళ్ళు, కొత్త వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి కానీ పాత వాళ్ళు అప్లై చేసుకోవద్దు. ప్రజాపాలన దరఖాస్తు సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సీఎస్ శాంతకుమారి, సీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు. అభయహస్తం దరఖాస్తుల విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని ఆయన సూచించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటికి యథావిధిగా అర్హత ప్రకారం దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈ నెల 20 నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, దరఖాస్తు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఉచితంగా దరఖాస్తులను అందజేస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని కూడా అధికారులను సూచించారు. దరఖాస్తులను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లు స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.